హాయ్ అండి. ఈరోజైతే మా చిన్నోడు మటన్‌తో అంటే గొర్రెపోతు మాంసం తీసుకొచ్చారు. అది బాయిల్ చేసి విజిల్ పెట్టేసింది. మటన్ తీసుకొని కొత్తగా రెసిపీ తయారు చేయబోతున్నాడండి. ముందుగా కొంచెం మటన్ అయితే గొర్రెపోతు మాంసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ పౌడర్స్ ఒక బౌల్ తీసుకొని అన్నీ కలుపుకున్నాడు. కారం, సాల్ట్, ధనియాల పౌడర్, మసాలా పౌడర్స్ అన్నీ వేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకున్నాడండి. కలిపేసుకొని ఈ బాయిల్ చేసినటువంటి మటన్లో అయితే వేసేసుకున్నాడు. వేసేసుకుని చూడండి, పెరుగు ప్యాకెట్ కూడా తీసుకున్నాడు. పెరుగు ప్యాకెట్ తీసుకుని కొంచెం పెరుగు కూడా వేసాడు. పెరుగు కూడా వేసాడు. చూడండి ఎంత పెరిగేస్తున్నాడో, ఎంత క్వాలిటీలో పెరిగేస్తున్నాడు. ఒక నిమ్మ చెక్క కూడా తీసుకుని నిమ్మ రసం కూడా పిండాడు. అందులో నిమ్మరసం కూడా వేసాడు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాడు. వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కూడా తీసుకున్నాడండి. 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాడు. తీసుకొని ఇవి మాత్రం బాగా కడిగేసుకుని మిక్సీ అయితే పట్టేశాడు. మెత్తగా పేస్ట్లా చేసాడు. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి 3 కలిపి మిక్సీ ఆడాడు. మిక్సీ ఆడేసి ఆ పేస్ట్ని కూడా మటన్లో వేసేసాడు. వేసిన తర్వాత బాగా కలుపుతున్నాడండి. బాగా కలిపి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేశాడు. అందులో ఆయిల్ కూడా పోసాడు. చూడండి ఎంత చక్కగా కలిపాడు. అన్ని ఐటమ్స్ వేసి అయితే పక్కన పెట్టాడు. బాయిల్ చేసి కలిపేసి తర్వాత 10 నిమిషాలు పోయిన తర్వాత చూడండి, ముందుగా ఆయిల్ పోసాడు. ఆయిల్ పోసిన తర్వాత ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటిదంతా మటన్తో కలిపి అన్నీ పేస్ట్ చేసుకుని అన్నీ కలిపేసుకుని పెట్టుకున్నది ఈ ఆయిల్లో వేసాడు. ఆయిల్ బాగా మరగనిచ్చి అందులో బాగా వేసాడండి. అయితే కారం, సాల్ట్ అన్నీ తగినట్టుగా వేసుకున్నాడు. సరిపడా వేసుకున్నాడు. వేసుకుని చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి చూడడానికి. అయితే చూడండి బాగా కలుపుతూ ఉన్నాడు. బాగా ఫ్రై అయ్యేంత వరకు గ్రేవీలా కావాలి అనుకుంటే గ్రేవీలా దించవచ్చు, లేదా బాగా ఫ్రై టైప్ కావాలనుకుంటే ఫ్రై టైప్ కూడా చేయొచ్చు. మా చిన్నోడైతే బాగా ఫ్రై టైప్ అయితే వేపేసాడు. ఆ రోజు మేము ఇంట్లో సాంబార్ పెట్టుకున్నాం కాబట్టి మీకు ఎలా కావాలనుకుంటే అలాగే వేసుకోవచ్చు. కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసాడు అందులోనే. చూడండి ఎంత బాగా చేస్తున్నాడు మా చిన్నోడైతే ఈరోజు వంట. మేము టేస్ట్ చూసినప్పుడు అయితే చాలా బాగుంది. మాకు అందరికీ నచ్చింది. మీకు కూడా ఇలా ఎప్పుడైనా మటన్ తెచ్చినప్పుడు ఇలా ఫ్రై టైప్లో వేపండి.